వస్తాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఆర్టీఐ పరిధిలోకి వస్తాయి, ప్రైవేట్ స్కూల్స్ ఆర్టీఐ పరిధిలోకి రావు. సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్ జరిగినటువంటి సందర్భంలో మాత్రమే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్టీఐ పరిధిలోకి వస్తాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సొసైటీస్, మిల్క్ సొసైటీస్, ఇలా రకరకాలు ఉంటాయి. ఈ సొసైటీస్ కూడా వాళ్ళగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని, వాళ్ళగా వాళ్ళ ఫైనాన్స్ చేసుకొని, వాళ్ళగా వాళ్ళ కంట్రోల్తో మెయింటైన్ చేసుకునేటట్టయితే సొసైటీస్ కూడా ఆర్టీఐ పరిధిలోకి రావని చెప్పి స్పష్టమైనటువంటి జడ్జిమెంట్స్ కూడా ఉండడం జరిగింది. అదే సొసైటీ ప్రభుత్వం నుంచి ఇంకా ఫండింగ్ కానీ ఫైనాన్స్ కానీ తీసుకుంటే మాత్రం మళ్ళీ ఆర్టీఐ పరిధిలోకి వస్తాయి. ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి స్థలం ఇచ్చింది గవర్నమెంట్ అయి ఉంటే ఇండైరెక్ట్ ఫైనాన్స్ కింద ఫండింగ్ కింద ట్రీట్ చేస్తూ అలాంటివి ఆర్టీఐ పరిధిలోకి వస్తాయి. దానికి సంబంధించినటువంటి ఒకటో రెండో జడ్జిమెంట్స్ ఉంటాయి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. అవి ఒక్కసారి మీరు రిఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు క్లియర్ చేయడం కోసం. అలాగే నెక్స్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ మీన్స్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్ అండర్ దిస్ యాక్ట్ which is held by or under the control of any public authority and includes the right to inspection of work document records. స్పష్టంగా వినండి. ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్ డాక్యుమెంట్స్ రికార్డ్స్, టేకింగ్ నోట్స్, ఎక్స్ట్రాక్ట్స్ or certified copies of documents or records, taking certified samples of materials. ఇన్ఫర్మేషన్ ఏమేమి కలిసి వస్తున్నాయి, ఏమేమి పరిధిలో ఉంటాయి. ఒక వర్క్ నడుస్తూ ఉంటుంది, ఆ వర్క్ని పరిశీలిస్తామని చెప్పి కూడా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఫలానా రోజున వచ్చి వర్క్ చూడమని చెప్పిన ఒక టైం ఇవ్వాలా, ఆ వర్క్ చూడాలా, ఆ శాంపిల్స్ ఏమైనా అడిగితే శాంపిల్స్ కూడా ఇవ్వాలా. ఆ శాంపిల్స్ ఇచ్చే క్రమంలో ఆ శాంపిల్స్ తాలూకు అయ్యే ఖర్చు వాళ్ళ దగ్గర తీసుకొని ఆ శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వర్క్ ఎలా జరిగింది, ఇది కరెక్ట్ గా జరిగిందా లేదా, క్వాలిటీ కంట్రోల్ నిర్ధారించి ఇవ్వమంటారు. అలా అనేది ఆర్టీఐ పరిధిలోకి రాదు. ఉన్నది ఉన్నట్టుగా ఫర్నిష్ చేయడం ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎలా ఏర్పడింది అనేది ఆ డెఫినేషన్ చెప్తా ఉంటుంది. స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అలాగే స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎలా నియమించబడి సమ్ ఆఫ్ ఇట్స్ ఆఫీసర్స్ యాజ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ఏ పర్సన్ హూ సీక్స్ ఇన్ఫర్మేషన్ అండర్ ద ఆర్టీఐ యాక్ట్. ఎవరైతే ఇన్ఫర్మేషన్ అడుగుతారో ఆ అడిగే వారికి ఇన్ఫర్మేషన్ అందజేయవలసిన బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ది. ఆర్టీఐ యాక్ట్ మొత్తం మీద కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ క్రూషియల్ పోస్ట్ ఏమన్నా ఉన్నది అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఎందుకంటే అతని ద్వారానే పౌరులకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కావాలి కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అలాగే థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ మీన్స్ ఏ పర్సన్ other than the citizen making a request for information and includes a public authority. థర్డ్ పార్టీ అంటే ఎవరిని థర్డ్ పార్టీ అని మనం చెప్తామంటే, గవర్నమెంట్ దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకునేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసర్ని ఒక సమాచారం అడుగుతా ఉన్నాం మనం, మీ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి డిఆర్ఓ గారికి ఎంత శాలరీ ఇస్తున్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాల్సిందే. అలా కాకుండా ఆయన 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి నాకు, ఆయన రెసిడెన్షియల్ అడ్రస్ కావాలి నాకు, ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ నాకు కావాలి అడుగుతారు. అలాంటిది అది ఆ థర్డ్ పార్టీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అది ఆ థర్డ్ పార్టీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించినటువంటి అధికారము సంబంధిత పిఏఓ ఉంటుంది. ఆ పిఏఓ గారు సెక్షన్ 11 సబ్ సెక్షన్ 1 ప్రకారము సంబంధిత థర్డ్ పార్టీకి నోటీస్ ఇవ్వాలి. మీ యొక్క పర్సనల్ రికార్డ్స్ అడుగుతున్నారు, ఇవ్వమంటారా వద్దంటారా నోటీస్ ఇవ్వాలి. అతనికి కొంచెం టైం ఉంటుంది, ఓ 10 రోజులు టైం ఉంటుంది. ఆ రిప్లై ఇస్తాడు అతను. సహజంగా మూడో వ్యక్తి అడుగుతున్నాడంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఎవరో ఒకటి చెప్పం మనం, ఇన్ఫర్మేషన్ వద్దని చెప్తాం మనం. దాన్ని బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అని నిర్ణయించుకున్నటువంటి
డిస్క్రిప్షనరీ పవర్ పిఏఓ ఉంటుంది. ఎందుకంటే ఆ సమాచారం ఇవ్వటం ద్వారా, అది ప్రైవేట్ సమాచారం అయినప్పటికీ ఇవ్వటం ద్వారా ప్రజలకి చాలా మేలు జరుగుతుంది, దీని వలన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అని పిఏఓ భావిస్తే ఆయన ఇవ్వవచ్చు. అది ఆయన డిస్క్రిప్షనరీ పవర్. ఈ స్కూల్స్లో, యూనివర్సిటీస్లో జనరల్గా ర్యాంక్ కార్డుల గురించి అడుగుతూ ఉంటారు. ర్యాంక్ కార్డు అడిగినప్పుడు అతనికంటే పేపర్స్ చూసుకుంటూ ఉంటారు. దాంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అతనికంటే తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికో, లేకపోతే తక్కువ ర్యాంక్ వచ్చిన వ్యక్తికో సీట్ వచ్చి అతనికి రాదని భావించినప్పుడు ఆ ర్యాంక్ కార్డు, ఆ పర్టికులర్స్ చూసుకుంటామని చెప్పి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో అతని పర్మిషన్తో ఆ ఇన్ఫర్మేషన్, ఆ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ సీకర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ కొరకు అప్లికేషన్ ఎవరు పెట్టచ్చు? ఎవరైనా పెట్టచ్చా? ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు పెట్టచ్చు. కానీ ఒక అడ్వకేటు నా కేసు నిమిత్తంగా రామకృష్ణారావు గారి తరఫున నేను అప్లికేషన్ ఫైల్ చేస్తున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటే ఇవ్వవలసిన అవసరం మీకు లేదు. ఇండిపెండెంట్గా ఏ సిటిజన్ అయినా ఇన్ఫర్మేషన్ కొరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ప్రభుత్వ అధికారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. అంతేగాని ఆన్ బిహాఫ్ ఆఫ్ హిజ్ క్లయింట్ ఒక అడ్వకేటు ఆర్టీఐ అప్లికేషన్ అండర్ సెక్షన్ 6(1) ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ పెట్టేదానికి అవకాశం లేదు. అలాగే ఒక ఆర్గనైజేషన్, రామకృష్ణ ఆర్గనైజేషన్ తరఫున పెడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రామకృష్ణారావు సోన్సో ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అని పెడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వ్యక్తిగత హోదాలో అప్లికేషన్ పెట్టినప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక ఆర్గనైజేషన్ పేరు మీద కానీ, ఒక అడ్వకేట్ ఆన్ బిహాఫ్ హిస్ క్లయింట్ కానీ అడిగితే ఇవ్వవలసిన అవసరం లేదు. అది స్పష్టంగా తెలియజేస్తూ మీరు రిప్లై ఇచ్చేసేయండి. అడ్వకేటు ఇన్ఫర్మేషన్ ఆయన కొరకు, నాకు ఫలానా సమాచారం కావాలని పెట్టుకుంటే 100% ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సెక్షన్ వాలంటరీ డిస్క్లోజర్. సెక్షన్ 4లో ఎవ్రీ పబ్లిక్ అథారిటీ, ప్రతి ఒక్క పబ్లిక్ అథారిటీ, అసలు పబ్లిక్ అథారిటీ అంటే ఎవరు? పబ్లిక్ అథారిటీ అంటే ఎవరు? ఒక అధికారి ఎవరు చెప్పాలి నాకు, ఒక్కడే ఎవరు ప్లీజ్. పబ్లిక్ అథారిటీ అంటే ఎవరు? ఒక్కడు ప్లీజ్. పబ్లిక్ అథారిటీ అంటే ఎవరు అసలు ఆర్టీఐ యాక్ట్లో? అతను మైక్ ఉండము, అమ్మాయి తీసుకుని చెప్తాను. మీరు అధికారి డిపార్ట్మెంట్ సార్. పబ్లిక్ అథారిటీ అంటే ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒక ఆర్గనైజేషన్. ఓకే, కలెక్టర్ ఆఫీస్. ఆర్గనైజేషన్ అంటే మన డిపార్ట్మెంట్ ఆఫీస్, ప్రైవేట్ అయితే. ఓకే, కలెక్టర్ ఆఫీస్ ఇస్ ఆల్సో పబ్లిక్ అథారిటీ. పబ్లిక్ అథారిటీ. ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్ ఆల్సో పబ్లిక్ అథారిటీ. విలేజ్ సెక్రటరేట్ ఇస్ ఆల్సో పబ్లిక్ అథారిటీ. సెక్రటరేట్. సెక్రటేరియట్ అథారిటీ. ఎగ్జాక్ట్లీ. అలా ప్రతి గవర్నమెంట్ ఆఫీసు కూడా ఒక పబ్లిక్ అథారిటీ అవుతుంది. చిన్న విషయం ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అథారిటీలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పబ్లిక్ అథారిటీ అవుతారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పబ్లిక్ అథారిటీ అవుతారు. నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మైక్ ఇచ్చేయండి. చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు నేను, ఒక పబ్లిక్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ఇండెక్స్డ్ మేనర్లో కానీ, లేకపోతే ఒక సిస్టమేటిక్ మేనర్లో కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచడం కోసం పబ్లిక్ అథారిటీ అందుబాటులో ఉంచాలి. పిఏఓ గారు, ఫస్ట్ అప్డేట్ అథారిటీ గారు, పిఏఓ గారు ఉన్న సమాచారాన్ని ఇస్తారు. ఫస్ట్ అప్డేట్ అథారిటీ గారు, పిఏఓ గారు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే విచారించి ఏం చేయాలో నిర్ణయిస్తాడు. కానీ వీళ్ళందరికీ కూడా సమాచారాన్ని అందుబాటులో ఒక సిస్టమేటిక్ గా, ఒక కేటలాగ్ గా ఉంచవలసిన బాధ్యత ఎవరిదంటే పబ్లిక్ అథారిటీది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డీఓ ఆఫీస్ ఉంది. ఆర్డీఓ ఆఫీస్ లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పిఏఓగా ఉంటారు, ఆర్డీఓ ఎఫ్ఏగా ఉంటారు. కానీ ఎన్ని సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి అందుబాటులో పెట్టవలసిన బాధ్యత పబ్లిక్ అథారిటీగా ఆర్డీఓ గారికి ఉంటుంది. అది ఒకటి ముఖ్యంగా గమనించుకోండి. సెక్షన్ 4 సబ్ సెక్షన్ 1 సబ్ క్లాస్ బి అని ఉంటుంది. ఈ 4(1)(b) అనే సెక్షన్ అనేది ఆర్టీఐ యాక్ట్ కి చాలా అతి ముఖ్యమైన అంశం. ఇది ఎందువల్ల చెప్తున్నానంటే, ఇది వాలంటరీ డిస్క్లోజర్. ఇది
పబ్లిక్ అథారిటీ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్, నేను స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నాను, అంతా ఇన్ఫర్మేషన్ కాదు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ని ఒక 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాలను కూడా రెడీగా ఉంచి పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేయాలి. పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేసినప్పుడు మీ ఆఫీస్ కి సంబంధించినటువంటి 17 అంశాలు దాంట్లో ఉంటాయి. ఎవరెవరు ఈ ఆఫీసులో పనిచేస్తా ఉన్నారు, ఎవరెవరు రిటైర్ అయ్యారు, ఎవరి జీతాలు ఎంత ఉన్నాయి, ఎవరి డ్యూటీలు ఏంటి, ఎవరి బాధ్యతలు ఏంటి, ఈ ఆఫీస్ ఎందుకు ఏర్పాటు చేయబడింది, అలాంటి 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాలు కనుక మీరు మీ పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేసినట్లయితే మీకు వచ్చే ఆర్టీఐ అప్లికేషన్లు 80% తగ్గిపోతాయి. సహజంగా అడిగే అప్లికేషన్ లో సమాచారం అడిగే వాళ్ళందరూ కూడా ఈ 17 అంశాలకు సంబంధించిన సమాచారమే అడుగుతూ ఉంటారు సహజంగా. వన్స్ మీరు ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేస్తారో ఆ అంశాల గురించి ఎవరైనా అడిగినట్టయితే ఫలానా ఆఫీసర్ ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆయన శాలరీ ఎంత, ఇలాంటివి అడిగినప్పుడు ఈ ఆఫీసు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటివి అడిగినప్పుడు చిన్న రిప్లై ఇవ్వండి, సింగిల్ లైన్. మీరు ఏమైతే అడుగుతున్నారో ఈ రిప్లైస్, ఈ సమాచారం అంతా కూడా మా అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయబడినది, తద్వారా ఆ సమాచారాన్ని యు మే గెట్ ఫ్రమ్ దేర్ అని చెప్పి ఒక 2 లైన్లు రిప్లై ఇవ్వండి. మీ అఫీషియల్ వెబ్సైట్ నేమ్ కూడా తెలియజేయండి. తెలియజేస్తే అందులోంచి వారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. నో నీడ్ టు ఫర్నిష్ ఫిజికల్ కాపీ టు దెమ్. ఎప్పుడు పబ్లిక్ డొమైన్ లో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లోడ్ చేసినప్పుడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మీకు మరీ చెప్తా ఉన్నాను, నెక్స్ట్ విజిట్ లో ఫిజికల్ గా కొన్ని ఆఫీస్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. జరిగే క్రమంలో 41B పర్టికులర్స్ అంటే 17 అంశాల సమాచారాన్ని మీ ఆఫీస్ సంబంధించి ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేయండి మీ అఫీషియల్ వెబ్సైట్ లో. మీ అఫీషియల్ వెబ్సైట్స్ కనుక మీకు లేకపోయినట్లయితే ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ మా అఫీషియల్ వెబ్సైట్ లో మీరు కాంటాక్ట్ కావచ్చు, దాని ద్వారా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 వారాల్లోపు మీరందరూ కూడా మీ అఫీషియల్ వెబ్సైట్స్ లో 41B పర్టికులర్స్ ను మొత్తం పర్ఫెక్ట్ గా అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ చేయడంతో మీ పని అయిపోదు, రెగ్యులర్ ఇంటర్వ్యూస్ గా వాటిని అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీ దగ్గర నుంచి విధానాలు మారినప్పుడు, అలాగే మీ దగ్గర స్టాఫ్ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు, అలాంటి ఏం జరిగినా కూడా ఆ పార్ట్ వరకు మార్చి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ ఆర్టీఐ యాక్ట్. ఇది మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే 80% ఆఫ్ ద అప్లికేషన్స్ మీకు రావు మీకు. ఓకేనా? నెక్స్ట్ డిజిగ్నేషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ ఫస్ట్ అప్డేట్ అథారిటీ. సెక్షన్ 5 ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్. ప్రతి ఒక్క పబ్లిక్ అథారిటీ పిఐఓని, ఎఫ్ఏని ఖచ్చితంగా నియమించి అందరికీ తెలిసేటట్టుగా దాన్ని నోటిఫై చేయాలి. 4 o'clock జరిగినటువంటి సమీక్షలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. 2 వారాల్లో మీ యొక్క హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా మీ సబ్ యూనిట్స్ లో ఎవరు పబ్లిక్ అథారిటీ, ఎవరు ఫస్ట్ అప్డేట్ అథారిటీ, జ్యుడిషియల్ అథారిటీ అనేది స్పష్టంగా నోటిఫై చేయండి. నోటిఫై చేసి అందరికీ ఆన్లైన్ ద్వారా తెలియజేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం అడిగే వాళ్ళకి ఎవరికి అప్లై చేయాలా అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ డిజిగ్నేషన్ ఆఫ్ ద పిఐఓ అండ్ ఎఫ్ఏ స్పష్టంగా డిజిగ్నేట్ చేసి అవన్నీ కూడా మీ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయండి. దానివల్ల ఏమైతే అన్నెసరీ ఒక అప్లికేషన్ నాకు వస్తుంది, ఆ సమాచారం నా దగ్గర ఉండదు, నేను అండర్ సెక్షన్ 6 కింద సార్ ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను సార్ దగ్గర ఉండదు, అది మళ్ళీ ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలాంటి అన్నెసరీ ఈ డిస్టర్బెన్స్ మొత్తం తప్పించుకోవాలంటే పబ్లిక్ అథారిటీస్ ఖచ్చితంగా పిఏఓస్ ని, ఎఫ్ఏని ఎవరు ఏంటి అనేది ప్రాపర్ గా డిజిగ్నేట్ చేసి ఒక నోటిఫికేషన్ రూపంలో మొత్తం ఈ పబ్లిక్ డొమైన్స్ లో పెట్టుకోండి. ఓకేనా? దానివల్ల చాలా డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ సెక్షన్ 6. ఈ సెక్షన్ 6 ప్రకారమే ఎవరైతే సమాచారం అడుగుతారో ఆ సమాచారం అడిగిన వారికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు 30 రోజుల్లో సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో 48 గంటల్లో ఇవ్వాల్సి వస్తుంది. 30 రోజుల్లో కనుక మీరు సమాచారం ఇవ్వకపోయినట్టయితే డీమ్డ్ రిఫ్యూజల్ కింద ట్రీట్ చేయబడతాం. అది మీరు రిఫ్యూజ్ చేసేసరికి తీర్పడదు, దాన్ని భావిస్తారు వాళ్ళు. అట్లాగే
ఈ సెక్షన్ కింద ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు అది మీ యొక్క పరిధిలో కాకపోతే వేరే పరిధిలో ఉంటే వారికి సబ్ సెక్షన్ 3 ప్రకారము ఆ అప్లికేషన్ ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ సమాచారం నా దగ్గర లేదు కాబట్టి కన్సర్న్ అథారిటీ వారు కాబట్టి మీరు సమాచారం డైరెక్ట్ గా వారికి ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 3లో స్పష్టంగా చెప్తారు. కొంతమంది కొన్ని అప్లికేషన్ పెడతా ఉంటారు, 20 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. ఆ అప్లికేషన్ ని 20 డిపార్ట్మెంట్లకి సమాచారం కోసం ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అండర్ సెక్షన్ 6 కింద ఎవరైనా చెప్పగలరా? నువ్వు కూర్చోరా బాబు, నీకు ఎందుకు? 6.3లో చాలా స్పష్టంగా పబ్లిక్ అథారిటీ అంటుంది, నాట్ పబ్లిక్ అథారిటీస్. దీని మీద గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అలాంటి సందర్భాల్లో ఒక పబ్లిక్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి. ఒక 20, 10, 15 అలా పెట్టినప్పుడు ఆ కన్సర్న్ పబ్లిక్ అథారిటీని డైరెక్ట్ గా అప్రోచ్ కమ్మని చెప్పేసి మీరు అడ్వైజ్ చేయండి వాళ్ళకి. ఓకేనా? గవర్నమెంట్ సర్క్యులర్స్ ఉన్న దాని మీద స్పష్టంగా ఒక పబ్లిక్ అథారిటీ ట్రాన్స్ఫర్ చేయండి, రిమైనింగ్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ చేయండి, ఫలానా పబ్లిక్ అథారిటీ మీరు అప్రోచ్ కావాలి ఇన్ఫర్మేషన్ కోసము అని డైరెక్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అపీల్ ఎప్పుడు ఫైల్ చేయాలా? పిఏఓ ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోయినా, ఆ ఇచ్చిన సమాచారం అతనికి నచ్చకపోయినా, తప్పుగా ఇచ్చాడని భావించినా పూర్తి సమాచారం కోసం ఫస్ట్ అపీల్ అథారిటీని అప్రోచ్ కావచ్చు. అతను అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ అపీల్ అథారిటీ కూడా 30 రోజుల్లో ఆ ఫస్ట్ అపీల్ ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో చాలా మంది ఫస్ట్ అపీల్ అథారిటీస్ ఏం చేస్తున్నారంటే ఒక ఫస్ట్ అపీల్ అతని ముందు ఫైల్ కాగానే ఒక సింగిల్ లైన్ రాసి అతని బాధ్యత అయిపోయింది అని భావిస్తా ఉన్నారు. ఏం రాస్తున్నారంటే ఫర్నిష్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ టు ద అపిలెంట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ అని రాసి ఆ కన్సర్న్ పిఓ పంపించేస్తున్నాడు. ఆ పిఓ దగ్గర చట్ట ప్రకారం అప్లికేషన్ పెడితే అతనికి న్యాయం జరగలేదని చెప్పని మీ దగ్గరకు వస్తే చట్ట ప్రకారము మళ్ళీ డ్యూటీ డిశ్చార్జ్ చేయమని ఆయనకే రాయటం వల్ల అసలు ఫస్ట్ అపీల్ అథారిటీని డిజిగ్నేట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రతి ఫస్ట్ అపీల్ అథారిటీ, every first appellate authority has to conduct a hearing by calling public information officer and the appellant and to dispose of the case. ఖచ్చితంగా పిఏఓని పిలవాలి, అప్లెంట్ని పిలవాలి, హీరింగ్ కండక్ట్ చేయాలి, అడ్జుడికేషన్ ఆర్డర్స్ పాస్ చేయాలి. అడ్జుడికేషన్ ఆర్డర్స్ పాస్ చేసేటప్పుడు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని చెప్పేటప్పుడు ఎందుకు ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వకూడదు అనే రీజనింగ్ రాస్తూ ఆర్డర్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చేటువంటి ఫస్ట్ అపీల్ని ఫస్ట్ అపీల్ అథారిటీస్ ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తారో కమిషన్ ఆశ్రయించేటటువంటి సెకండ్ అపీల్స్ కానీ కంప్లైంట్స్ కానీ 80% తగ్గిపోతాయి. క్షేత్రస్థాయిలో మీ దగ్గర జరగవలసిన న్యాయం, మీ దగ్గర జరగవలసినటువంటి చర్యలు జరగకపోవడం వల్ల మాత్రమే ఈ సమాచారం కోసం కమిషన్ ఆశ్రయిస్తా ఉన్నారు. ఒక చిన్న విషయం చెప్తా ఉన్నా మీకు. మీరు పబ్లిక్ అథారిటీగా ఉన్నారు, అందులో ఫస్ట్ అపీల్ అథారిటీగా మీరున్నారు. మీకు ఒక ఫస్ట్ అపీల్ వచ్చింది. ఫస్ట్ అపీల్ వచ్చినప్పుడు మీరు ఇలా కూర్చొని నాలాగా ఇలా కూర్చొని అటువైపు పిఓ గారిని ఇటువైపు అపీలెంట్ పెట్టుకొని ఏమడిగావయ్యా నువ్వు ఎందుకు ఇవ్వలేదు, చట్టం ఇది కదా, ఇవ్వచ్చు కదా, ఇచ్చేసే ఇన్ఫర్మేషన్ 7 days లో ఇవ్వు అని ఒక అడ్జుడికేషన్ ఆర్డర్ పాస్ చేస్తే మీ ఆఫీస్ లో మీరు కూర్చొని మీ పిఏఓని మీరు పిలిపించుకొని అపీలెంట్ మీ దగ్గర పిలిపించుకొని మీరు ఒక జడ్జి స్థానంలో ఉండి ఆర్డర్ ఇస్తే సంతృప్తికరంగా ఉంటుందా? లేకపోతే వాళ్ళు సెకండ్ అపీల్ కంప్లైంట్ కమిషనర్ చేస్తే మేము ఒక నోటీస్ ద్వారా మిమ్మల్ని అక్కడికి పిలిపిస్తే మేము మా కమిషన్ లో ఆ రోజు హీరింగ్ చేసే కేసులు మొత్తాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి బయట కోర్టులో పెడతాము. విశాఖపట్నం చూసినటువంటి అడిషనల్ ఎస్పీ గారి లిస్టు దాంట్లో 16లో ఉండొచ్చు, 10:30కి వస్తారు పాపం ఆయన. 16 కేసు వచ్చిన తర్వాత ఆయన వెయిట్ చేయాలి.
అలాగే ఏంతో పాటుగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వస్తారు, డిఎస్పీ గారు, సిఏ గారు వస్తారు. ఆయన కూడా వెయిట్ చేయాలి. ఆయనతో పాటు అప్లేటివ్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత లోపలికి పిలిచిన తర్వాత నేను ఇలా కూర్చుంటాను, అలా వాళ్ళ దగ్గర కూర్చుంటారు. జడ్జి స్థానంలో కూర్చోనే అర్హత ఉన్నటువంటి ఫస్ట్ అప్లేట్ అథారిటీ మా దగ్గర వచ్చి ముందు కూర్చుంటారు. ముందు కూర్చుంటే ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్ అప్లేట్ అథారిటీ గారికి? ఇవ్వాలి కదా చట్ట ప్రకారం అని మేము ప్రశ్నిస్తాము. అది గౌరవంగా భావిస్తారా మీరు? మీ చేతిలో ఉన్న పవర్ ని ఎంజాయ్ చేస్తూ జడ్జి స్థానంలో మీరు కూర్చొని ఎడ్యుకేషన్ ఆర్డర్స్ ఇవ్వడం గౌరవంగా భావిస్తారా మీరు? ఒక ఎఫ్ఐఆర్ చెప్పండి నాకు చేసి. ఫస్ట్ అప్లేట్ అథారిటీస్ ఉన్నారు వీళ్ళు ఎవరన్నా? ఫస్ట్ అప్లేట్ అథారిటీస్ ఆర్డీఓస్ కానీ డిఎస్పీస్ కానీ మీరు చెప్పండి, ఏది బాగుంటుంది మీకు? మీ గౌరవం మీకు ఉంటుంది, అంతే కదమ్మా? ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఐ యాక్ట్ అమలుపరుస్తున్నటువంటి ప్రతి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అలాగే ఫస్ట్ అప్లేట్ అథారిటీస్ గౌరవం కాపాడటం కోసం మాత్రమే కమిషన్ ఇక్కడికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కేవలం మీ గౌరవం కాపాడటం కోసం మాత్రమే. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని కమిషన్ చేతిలో పెట్టి మీరు దయచేసి మా దగ్గరకు వచ్చి దించవద్దని కోరుతా ఉన్నాను. ఫస్ట్ అప్లేట్ అథారిటీగా కమిషన్ ఏం పవర్స్ ఉంటాయో అదర్ దాన్ 2 పవర్స్, ఆ పవర్స్ ఎంతో చెప్తాను మీకు. మొత్తం పవర్స్ మీకు ఉంటాయి. మీరు పిలవచ్చు, విచారించవచ్చు, అవసరమైతే దానికి సంబంధించిన ఇంకో అధికారిని పిలవచ్చు. ఎందుకంటే ఫస్ట్ అపీల్ ఫంక్షన్ ఈజ్ ఏ క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్. అందరిని పిలిచి విచారించి మీరు ఆర్డర్ అవ్వచ్చు. ఒక 2 పవర్స్ మాత్రం మీకు ఉండవు. ఫస్ట్ అపీలేట్ అథారిటీ పెనాల్టీ వేయకూడదు, డిపార్ట్మెంట్ యాక్షన్ రికమెండ్ చేయకూడదు పిఓ మీద. అంతవరకు మాత్రం 2 పవర్స్ ఉండవు. రిమైనింగ్ పవర్స్ మొత్తం మీకు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, చాలా ఇంపార్టెంట్ సెక్షన్, సెక్షన్ 8. కొంత సమాచారం పబ్లిక్ ఇవ్వకూడదు అని సెక్షన్ చెప్తా ఉంది. సెక్షన్ 8 సబ్ సెక్షన్ 1లో సబ్ క్లాస్ ABCDEFGHIJ ఇలా J వరకు క్లాజులు ఉంటాయి. ఈ క్లాజుల్లో తెలిపినటువంటి ఏ సమాచారం కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నది అని భావిస్తే కొంత సమాచారం ఇవ్వచ్చు. దేశ సమగ్రతకు భంగం కలిగే విషయాలు కానీ అలాగే ఇంటెలిజెన్స్ విషయాలు కానీ అలాంటివి ఇవ్వకూడదు. ఒక థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని భావిస్తే థర్డ్ పార్టీ వద్దన్నప్పటికీ కూడా ఇందాక నేను చెప్పాను, సెక్షన్ 11 సబ్ సెక్షన్ 1 ప్రకారం నోటీస్ ఇచ్చి అతను వద్దంటే ఇవ్వకుండా ఉండొచ్చు, వద్దన్నా కూడా మీరు ఇవ్వచ్చు. ఇవ్వదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రీజనింగ్ రాయాలా. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది, రాయాలా. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సెక్షన్ 8 అనేది ఒక్కసారి అందరూ కూడా మీరు రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క 10 నిమిషాలు కాపీ అవుతూ చూడండి. ఎందుకంటే వచ్చిన అందరికీ కూడా ఆర్టీఐ యాక్ట్ మీద సర్క్యులర్స్ మొత్తం కలిపినటువంటి బుక్స్ కూడా కమిషన్ మీ కొరకు తేవడం జరిగింది. మీ అందరు కూడా బుక్స్ మన ఆర్టీఓ గారు మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీకు ఆ బుక్స్ చూడండి ఒకసారి మీరు కూడా. సెక్షన్ 11 గురించి చెప్పాను. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు 11 ప్రకారం నోటీస్ ఇవ్వాలి. వారిని అడిగి వారు ఇవ్వమంటే ఇవ్వచ్చు నిర్ణయించుకోవాలి. అలాగే సెక్షన్ 8 ఒక పిఐఓ ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోయినా, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, అప్లికేషన్ తీసుకోకపోయినా, అప్లికేషన్ తీసుకోవడానికి అక్కడ పిఐఓని నియమించకపోయినా ఒక 6 సందర్భాలు ఉంటాయి. ఈ 6 సందర్భాల్లో కమిషన్ కు అప్పీలుదారులు ఎవరైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఆ కంప్లైంట్ చేసినప్పుడు మళ్ళీ మేము పిలుస్తాము, విచారిస్తాము, దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే సెక్షన్ 19 మీకు చెప్పాను. సబ్ సెక్షన్ 1 ప్రకారం ఫస్ట్ అపీల్ ఫైల్ చేసుకుంటారు. ఫస్ట్ అపీల్ అంటే ఎవరో కాదు, మీ దగ్గరే ఉంటారు. మీరే ఫస్ట్ అపీల్ అథారిటీస్. జాగ్రత్తగా మీ దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ప్రాపర్ గా డిస్పోజ్ చేయండి. మీ దగ్గర కూడా ప్రాపర్ గా న్యాయం జరగలేదు అనుకుంటే 90 days లో కమిషన్ అప్రోచ్ కావచ్చు. తర్వాత కమిషన్ దాని ఆర్డర్ ప్రకారం విచారణ స్వీకరిస్తుంది. స్వీకరించినప్పుడు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని పిలుస్తుంది. దాని ప్రకారం మీరు రావాల్సి వస్తుంది. అక్కడ సమాచారం ఇవ్వాలో అవుతా కమిషన్ నిర్ణయిస్తుంది. మీ ఎవరికి కూడా ఇష్టం లేని, కష్టమైన,
కానీ చెప్పక తప్పని సబ్జెక్ట్ ఒకటి చెప్తా ఉన్నాను. సెక్షన్ 20 ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద టైం ఇవ్వకపోతే రోజుకి 250 రూపాయల చొప్పున మ్యాక్సిమం అమౌంట్ 25,000 వరకు పెనాల్టీ విధించే పరిస్థితి ఉంటుంది. ఇది చెప్పడం ఇష్టం లేకపోయినా చెప్తున్నాను. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఈ విశాఖ జిల్లాలో ఏ అధికారికి కూడా రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తా ఉన్నాను. అలాగే సబ్ సెక్షన్ 2 మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ట్రాయ్ చేసిన కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో సబ్ సెక్షన్ 2 అప్లికబుల్ అవుతాం. డిపార్ట్మెంట్ యాక్షన్ రికమెండ్ చేసే అధికారం కూడా కమిషన్ ఉంటుంది. అలాంటివి కూడా భవిష్యత్తులో రావని చెప్పని నేను స్పష్టంగా ఆశిస్తా ఉన్నాను. ఇది ఓవరాల్గా ఆర్టీఐ యాక్ట్ గురించి ఒక ఫస్ట్ అప్డేట్ అథారిటీ వరకు ఏమైతే ఒక సమాచారం కావాలో ఆ సమాచారాన్ని కొంత మేరకు మీ అందరికీ నేను చెప్పగలిగానని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి ఎంత మేరకు అర్థమైంది అనేది దీని తర్వాత ఆ క్వశ్చన్లో నన్ను అడిగే క్వశ్చన్లు కూడా అర్థమవుతుంది. ఓకేనా? పోతే ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు పబ్లిక్ యాక్ట్ గురించి చెప్పాను, నేను బ్రీఫ్గా చెప్పాను. ప్రాక్టికాలిటీ గురించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు